మ్యామ్ ఓటీపీ చెప్తారా మ్యామ్? 0623. 0623. ఓకే మ్యామ్, ఇది డ్రాప్ చేయడం బంజారా హిల్స్ వర్క్ చేస్తారా మ్యామ్? అవునండి, ఫస్ట్ టైం మేడం నుంచి చేస్తున్నాను. ఓహో, సో యూఆర్ అన్ యాంకర్? కాదు, వాయిస్ ఓవర్. వాయిస్ ఓవరా మ్యామ్? వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటారు. ఓకే, సో వాయిస్ స్క్రీన్ అన్నమాట, బిహైండ్ ద స్క్రీన్. ఓకే, న్యూస్ ఛానల్ కదా మ్యామ్? సో దాంట్లో ఏముంటుంది మ్యామ్ వాయిస్ ఓవర్ చేయడానికి? న్యూస్ చదవడమే ఉంటుంది, నెరేషన్ అన్నమాట. యాంకర్ పార్ట్ అయిపోయాక విజువల్స్ వస్తుంటాయి, విజువల్స్ త్రూ వచ్చే వాయిస్ అంతా మాది. మీ వాయిస్ మస్తున్నది మ్యామ్ అసలు. అంటే లైక్ ఐఎమ్ షూర్ దట్ దానివల్లనే మీకు ఈ జాబ్ దొరికిందేమో, దానివల్లనే మీరు చేస్తున్నారేమో. బట్ యాజ్ అ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే అట్లా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి మ్యామ్? ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లా జాయిన్ అవ్వాలంటే నేను నా కెరీర్ స్టార్ట్ చేసి 20 years అయింది. ఓకే, 20 years ముందర అంటే నా గ్రాడ్యుయేట్ జస్ట్ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు నేను ఏదైతే ఛానల్లో వర్క్ చేస్తున్నానో ఆ ఛానల్లోనే స్క్రోలింగ్ వచ్చింది అనమాట, వాయిస్ ట్రైనింగ్ ఇవ్వబడును అని. ఓకే, అది ఇక్కడ ఆంధ్ర మహిళా సభ ఉస్మానియా యూనివర్సిటీలో. ఓకే, మీ కాలేజ్లో ఉన్నప్పుడు? నేను అంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మేము వేరే ఊళ్ళో ఉండేవాళ్ళం, అది ఆదిలాబాద్ డిస్టిక్. ఓకే, అప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అందులోనే స్క్రోల్ వచ్చింది, ఓకే, ఇలాగా వాయిస్ ఓవర్ ట్రైనింగ్ ఇవ్వబడును, డబ్బింగ్ ట్రైనింగ్ ఇవ్వబడును, న్యూస్ రీడర్స్ కి ట్రైనింగ్ ఇవ్వబడును అని. ఓకే, మీకు ఇంట్రెస్ట్ మహిళా సభలో. సో నాకు ఫస్ట్ నుంచి తెలుగు చాలా ఇష్టం అనమాట, తెలుగు లాంగ్వేజ్ కానీ న్యూస్ ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని. ఓకే, సో నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటే నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యా. ఓకే, ఒక 3 months సర్టిఫికేట్ కోర్స్ అనమాట, చిన్న ఆర్గనైజేషన్ చెప్పించింది మీకు? ఆంధ్ర మహిళా సభ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, ఒక చిన్న సర్టిఫికేట్ కోర్స్ లాగా ఇప్పించి అసలు ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్కి ఏం కావాలి, ఎలాగా న్యూస్ ప్రెజెంట్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. ఓకే, సో అది అయిపోగానే ఇంకా అన్ని ఛానల్స్కి వెళ్ళి వాయిస్ టెస్ట్లు ఇచ్చుకుంటూ వెళ్ళామన్నమాట. వాయిస్ టెస్ట్లు, యాంకరింగ్, న్యూస్ ప్రెజెంటర్గా అలాగా టెస్ట్లు ఇస్తూ ఉంటే ఇందులో ఈ ఛానల్లో నేను వాయిస్ ఓవర్గా డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయాను. ఓకే, ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అనమాట. సో ఇది ఈ పని ఎట్లుంటుంది మ్యామ్? అంటే మీకు షిఫ్ట్స్ ఉంటాయా లేకపోతే ఎట్లుంటుంది వర్క్ అసలు? షిఫ్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది 24 hours న్యూస్ ఛానల్ కదా. ఓకే, 24 hours మనకి న్యూస్ అలా టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. 3 shifts ఉంటాయి. ఓకే, మార్నింగ్, సెకండ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్. 8 hours? 8 hours. ఓకే, మధ్యలో 1 hour బ్రేక్ అనుకుంటా, 9 hours టోటల్. ఓకే, ఉంటుంది. ఓకే, షిఫ్ట్స్ వైజ్ గానే ఉంటుంది డ్యూటీ. సో ఇప్పుడు రోజంతా మీరు మాట్లాడుతూనే ఉండాలా మేడం? లేదు, వాళ్ళు సబ్ ఎడిటర్స్ స్క్రిప్ట్ ఇస్తారు. ఓకే, ఆ స్క్రిప్ట్ ని మేము వాయిస్ రికార్డ్ చేసి పెడతాము. ఓకే, వాళ్ళు దానికి తగ్గ విజువల్స్ ఎడిట్ చేసుకొని న్యూస్ వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటారు. ఎంత బ్యూటిఫుల్ కదా మ్యామ్ అసలు. మీరు స్క్రీన్ వెనకాల మిమ్మల్ని మేము చాలా సార్లు వినుంటాం, బట్ మీరెవరో తెలియదు. అది మీకు తెలీదు, మేమని తెలియదు అనమాట. ఎందుకంటే యాంకర్స్ అంటే గుర్తుపడతారు కానీ వాయిస్ ఓవర్స్ అంటే తెలీదు. సో ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ లో ఉన్న యాంకర్స్ అందరు మీ ఫ్రెండ్స్ ఉండాలి అంటే అట్లీస్ట్ పరిచయం ఉన్న వాళ్ళు? మేము చాలా లాంగ్ ఇయర్స్ నుంచి కదా వర్క్ చేస్తున్నాం. అయ్యో, అందరూ. బట్ బ్యూటిఫుల్ మ్యామ్ అసలు. అంటే మీకు ఇష్టమా పని చేయడం? చాలా చాలా ఇంట్రెస్ట్. నాట్ ఓన్లీ వాయిస్ ఓవర్స్ ఉండదు, యాడ్స్ కూడా చెప్పాలి, అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, అవి కూడా ఉంటుంది. వాటికి సెపరేట్ పైసలు ఇస్తారా? అలా ఏం ఉండదు, ఇంకా ఆ ఛానల్ కి సంబంధించిన వర్కే కదా. ఛానల్లో టెలికాస్ట్ చేసే యాడ్స్ అవి అన్ని కూడా మేమే చెప్పాలన్నమాట. ఈ ప్రొఫెషన్ లో డబ్బులు బాగా వస్తాయా? అంటే లైక్ నేను మీకెన్నో వస్తాయని అడుగుతలేను, బట్ యూజువల్ గా ఒక నార్మల్ జాబ్ తో కంపేర్ చేస్తే బాగానే వస్తాయని అడుగుతున్నాను. ఒక మంచి శాలరీ వస్తుంది, అంటే అది సీనియారిటీని బట్టి ప్లస్ మన ఇయర్స్ అవుతూ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ ని బట్టి వస్తుంది. దీంట్లో కెరియర్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే లెట్స్ ఎవరైనా ఆ ప్రొఫెషన్ లో వెళ్ళాలనుకుంటే బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి బయట ఎక్కడ వర్క్ చేయడానికి లేదు. నేను అంటే ఎప్పటికీ వర్క్ చేయలేరా మీరు? ఇప్పుడు చేయకూడదు, మాకు రూల్. బయట వాయిస్ ఇవ్వకూడదు నేను. అంటే మీ వాయిస్ వాళ్ళు కొనేసుకున్నట్ట? వాళ్ళ రూల్ అది. ఇప్పుడు పెంచే న్యూస్ రీడర్స్ వేరే బయట ఎక్కడ కనిపించకూడదు. అది ఎట్లా మ్యామ్? ఇప్పుడు లెట్స్ సే వాళ్ళు తీసేస్తే మనల్ని? తీసేస్తే ఓకే, తీసేస్తే వేరే వాళ్ళతో వర్క్ చేస్తున్నంత వరకు మనం అదైతే ఓకే. ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నంత వరకు బయట ఎక్కడ కూడా వర్క్ చేయకూడదు. దట్ ఇస్ ఓకే. సో
మామూలుగా ఫ్రీలాన్స్ చేస్తూ ఉండేటట్టు అయితే బాగానే ఉంటుంది, అమౌంట్ బాగానే ఎర్న్ చేసుకోవచ్చు. యాజ్ అ ప్రొఫెషనల్. ఓకే, నైస్ మ్యామ్, నైస్ మీటింగ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇది కూడా నా మోటివేషన్, అసలు మనుషుల్ని కలుస్తాను నేను. లైక్ గ్రేట్, అసలు ఈ కెరియర్ గురించి నాకు ఫస్ట్ టైం తెలిసింది. అండ్ లెట్స్ సే మ్యామ్, ఇప్పుడు సాధారణంగా వాయిస్ ఓవర్ అనేది చాలా మందికి తెలియదు. యాంకర్సే, ఇప్పుడు న్యూస్ ప్రెజెంటర్సే చెప్తారు అని అనుకుంటారు. అవును, న్యూస్ ప్రెజెంటర్స్ చెప్పే వాళ్ళది అయిపోయాక వచ్చే విజువల్స్ ఉంటాయి కదా, అవును, వాళ్ళు త్రూ అవుట్ మొత్తం న్యూస్ అంతా కనిపించరు కదా, అవును, మధ్యలో విజువల్స్ వస్తూ ఉంటాయి. అవును, సో అండ్ సో ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది, అవును, ఇది అయింది అన్నట్టుగా. అప్పుడు అది వచ్చేదంతా నెరేషన్ అంతా కూడా వాయిస్ ఓవరే చెప్తారు. ఓకే, నెరేట్ చేస్తారు అనమాట, కంప్లీట్ గా డీటెయిల్డ్ గా. అవును. సో మ్యామ్, ఇప్పుడు లెట్స్ ఎవరైనా కొత్త పిల్లలు ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి మ్యామ్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టైంలో అయితే ఏదో కోర్స్ ఉండే, మీరు చేసిరు, అట్లా అయిపోయింది. బట్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లలో కానీ యూనివర్సిటీస్లో ఇట్లాంటి ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? అలా ఏం లేదు, దీనికంటూ ప్రత్యేకంగా ఏం లేదు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే మనం చేసేది తెలుగు న్యూస్ ఛానల్, అంటే ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా వచ్చి కొంచెం గ్రిప్ ఉండాలి, గ్రిప్ ఉండాలి, కరెక్ట్ గా ఉచ్చారణ అనేది బాగుండాలి. ఓకే. ఇప్పుడు నేను చేసే తెలుగు న్యూస్ ఛానల్ కదా, తెలుగు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయగలగాలి అనమాట, కరెక్ట్ గా చెప్పాలి. కరెక్ట్ పాజెస్ కానీ లేకపోతే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది, గ్రామర్ మేబీ కొంచెం ఐడియా ఉండాలి, మనం ఎక్కడ ఆగాలి, ఫుల్ స్టాప్, కామా ఐడియా ఉండాలి, అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓకే, అది తెలిసి ఉంటే బాగుంటుంది. ఆ న్యూస్ కంటే ఒక ఫ్లో ఉంటుంది, వాయిస్ ఫ్లో అనేది ఉంటుంది. ఆ న్యూస్ ఫ్లో అనేది మనం అవగాహన చేసుకోగలగాలి. సాలిడ్ మ్యామ్, అసలు మీరు 20 years ఎక్స్పీరియన్స్ అంటే యువర్ లైక్ అ టీచర్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఆల్మోస్ట్ కదా మ్యామ్, మీరు చూడండి ఏముండదు అంటే ఆ ఫీల్డ్ లో పర్టికులర్లీ. అఫ్ కోర్స్ మన అందరికీ నేర్చుకోవడానికి ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది. బట్ 20 years స్పెండ్ చేసిన తర్వాత ఐ థింక్ యు ఆర్ దేర్. చదివి ఉండడం మీదట మాకు రాయడం కూడా వస్తుంది. ఓకే, న్యూస్ రాయడం కూడా ఒక పని వస్తుంది. న్యూస్ అంటే వేరే ఉంటారు, ఒక ఫ్లో ఉంటుంది వాళ్ళని. ఓకే, ఓకే. బట్ అదే మనం స్క్రీన్ మీద చూసేది ఒక న్యూస్ ఉంటుంది, దాని వెనకాల ఇంత మంది వర్క్ చేస్తారు అనేది చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఓకే, న్యూస్ టెలికాస్ట్ అవ్వాలంటే సబ్ ఎడిటర్స్ ఉంటారు, వీడియో ఎడిటర్స్ ఉంటారు, అవును, అలాగే పీసీఆర్ అని ఒక నెట్వర్క్ ఉంటుంది. ఓకే, అంటే కరెక్ట్ గా ఒక న్యూస్ అయ్యాక ఇంకొకటి కరెక్ట్ గా ప్లే చేయాలి కదా, ఒక ఆర్డర్ వైజ్ గా. ఆ పీసీఆర్ నెట్వర్క్ ఉంటుంది, అలాగే లైబ్రరీ ఉంటుంది. ఏదైనా సంబంధిత విజువల్స్ ఏదైనా కావాలి అంటే లైబ్రరీ నుంచి తీసి కరెక్ట్ గా సెండ్ చేయగలగాలి వాళ్ళు. ఓకే, అవి ఏవేవి ఎక్కడ ఉన్నాయో అంత నాలెడ్జ్ ఉండాలన్నమాట వాటికి సంబంధించి. అంతా ఒక టీం వర్కే. ఓకే. బట్ మ్యామ్, ఇప్పుడు ఏఐ వచ్చేసి లెట్స్ సే అది ఇష్టమైన లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెస్ లో డిజైనర్స్ ఉండాలి. ఓకే, గ్రాఫిక్ వాళ్ళు కూడా. ఓకే, ఇవాళ రేపు మ్యామ్ లెట్స్ సే ఏఐ వచ్చేసి లెట్స్ సే ఏ వాయిస్ నైనా ఏ లాంగ్వేజ్ లో అయినా తీసేస్తుంది కదా, దాని వల్ల మీ ప్రొఫెషన్ ఏమైనా డేంజర్ లో ఉంటుందా మ్యామ్? ఎప్పుడు ఆలోచించారా? ఆలోచించాము. యాక్చువల్ గా అయితే మేము అది కూడా ఒక ప్రయోగం చేసాం, కానీ అది ఉచ్చారణ అనేది కరెక్ట్ గా ఉండట్లేదు. అది ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏఐ చెప్పేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ప్రొనౌన్సియేషన్ కానీ లేకపోతే పాజింగ్స్ కానీ ఆ విషయంలో అర్థమైపోతుంది అది ఏఐ అనేది తెలిసిపోతుంది అనమాట. బట్ మేబీ ఏఐని మనం ట్రైన్ చేసి ఆ లెవెల్ కి తీసుకొని వస్తామే అనుకుంటున్నా నేనైతే. అప్పుడు మరి ఏమో చెప్పలేదు. అంటే నేను ఎట్లా ఆలోచిస్తున్నా అంటే రేపటి రోజు ఈ ప్రొఫెషన్ లెవెల్ లో కొత్త పిల్లలు వస్తే గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే ఒక మార్కెట్ ఉంది, యూ హావ్ కాంటాక్ట్స్ అండ్ ఆల్ దట్. బట్ ఇప్పుడు కొత్త పిల్లలు ఎవరైనా ఎంటర్ అయిన తర్వాత ఏఐ దాంట్లో వచ్చేసింది అనుకోండి, వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ లోనే మళ్ళీ ఒక కొత్త ప్రొఫెషన్ సైడ్ వెళ్ళాలి మళ్ళీ, ఇది కాకపోతే. సో అలా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను కొత్తవాడిని, లెట్స్ సే ఈ ప్రొఫెషన్ లోకి వచ్చిన వాయిస్ డబ్బింగ్ లో వచ్చిన తర్వాత లెట్స్ సే ఏఐ వచ్చేసి మార్కెట్ ని చేంజ్ చేసేసింది అనుకోండి, ఆ అన్సర్టనిటీ ప్రతి ఫీల్డ్ లో ఉంది. కాకపోతే మళ్ళీ నేను కొత్తది ఏదైనా చేయాలి కదా. మీ ఫీల్డ్ గురించి ఒకటి రెండు మన ఆప్షన్స్ ఉంచుకొని వస్తే బెటర్. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ డబ్బింగ్ కూడా చెప్పగలగాలి, డబ్బింగ్స్. ఓకే, క్యారెక్టర్ డబ్బింగ్ అనేది కూడా అదొక ఆప్షన్ పెట్టుకోవచ్చు. వాటికి కూడా వెళ్ళొచ్చు కదా సినిమాలలో? వెళ్ళొచ్చు. ఓకే,
మేబీ మన వాయిస్ కొంచెం యూనిక్ అయితే నాకు తెలిసి ఒక ట్రై ఇవ్వడంలో తప్పులేదు. తప్పు లేదు. సో మ్యామ్ ఇప్పుడు మీ వాయిస్ ని నేను పర్టికులర్ గా అందులో ప్రయత్నించలేదు ఇప్పటిదాకా, అంటే నాకు అవసరం రాలేదు. ఆఫ్ కోర్స్ ఒకవేళ వస్తే ప్రయత్నించవచ్చు. అవును మ్యామ్, వెరీ నైస్ మ్యామ్. బట్ మ్యామ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. లెట్స్ సే సారీ నేను ఇన్ని అడుగుతున్నాను అనుకుంటా, బట్ నేను ఇట్లనే ఉన్నా అనమాట. నాకు ఇట్లా క్వశ్చన్స్ అడగడం తెలుసుకోవడం ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ వాయిస్ ఇంత మంచిగా ఉంది కదా, మీ వాయిస్ని ఇట్లా మెయింటైన్ చేయడానికి మీరు ఏమైనా చేస్తారా? అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ చేయొద్దు, సింగర్స్కి ఉంటుంది కదా. అదైతే ఖచ్చితంగా ఉంటుందండి. కొంచెం గొంతుకంటూ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా మనకి సీజనల్ ఎఫెక్ట్, సీజన్ చేంజ్లు అలా అయినప్పుడు కోల్డ్ అండ్ కాఫ్ అలాంటివి వచ్చాయంటే ఒక 1 వీక్ దాకా ఏదో వాయిస్ షట్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఆ టైంలో ఏం చేస్తారు మ్యామ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాట్ వాటర్ తీసుకోవాలి, కొంచెం ఈ జింజర్ వాటర్ అలాగా ఏదైనా గగల్ చేయాలి అవన్నీ. కొంచెం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఎలా అంటే అలాగా మీరు ఐస్ క్రీమ్ తింటారా మ్యామ్? కోల్డ్ తక్కువ, చాలా తక్కువ. మీకు ఇష్టమా ఐస్ క్రీమ్? యాక్చువల్గా నాకు ఇష్టం లేదు కాబట్టి ఓకే, నాకు పెద్ద నడిచిపోతుంది. అది పాపం ఇష్టమైన వాళ్ళు పాపం మీ ప్రొఫెషన్ లో ఉంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అంటే అది తిన్నా కొంతమందికి ఏం అవ్వదు, అలాంటి వాళ్ళు ఏం పర్లేదు. కొంతమంది తినగానే జలుబు, థ్రోట్ కి సంబంధించి ఏదైనా వచ్చిందంటే అలాంటి వాళ్ళకి ఇబ్బంది. నాకు ఎప్పుడైనా చాలా రేరు సీజన్ ఎప్పుడైనా మారినప్పుడు అలాంటప్పుడు వస్తుంది. ఓకే, ఒక కేర్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మీ ప్రొఫెషన్ లో ఉన్నారు కదా, మీ ప్రొఫెషన్ గురించి నచ్చిన మంచి విషయం ఏంది మీకు? అంటే ఏదైనా ఉందా? లైక్ నేనైతే నా కెరీర్ స్టార్ట్ చేసింది ఒకే ఛానల్లో అండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది అదే ఛానల్లో. నాకు వర్క్ ఎన్విరాన్మెంట్ నచ్చుతుంది. ఓకే, అదైతే మీ లాయల్టీ కదా మ్యామ్. నాకు ఇప్పటిదాకా నేను ఇబ్బంది పడ్డ సందర్భం అంటూ ఏది లేదు. నైస్, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఛానల్. కంఫర్ట్ గా ఉంటుంది, కంఫర్ట్ గా వాళ్ళు కూడా మనల్ని. మ్యామ్ అయితే మీరు ఆ ఛానల్లో ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న మనుషుల్లో మీరు కూడా ఒకళ్ళు అనుకుంటా. సిన్స్ 2005 జాయినింగ్. అంటే జస్ట్ 20 ఇయర్స్ లో ఇంత పెద్దగా అయిపోయారా మ్యామ్? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఛానల్ మేము స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ తెలుగు, ఇప్పుడు వచ్చి కన్నడ, గుజరాత్, ప్రతి రీజియన్ లో ఉన్నారు. సో మీరు వేరే లాంగ్వేజెస్ కోసం కూడా డబ్బింగ్ చెప్తారా? లేదు, ఓకే, ఓన్లీ తెలుగే. మమ్మల్ని అంటే మేము తెలుగు యూస్ అంటే తెలుగుకి యూస్ చేస్తారు. ఇప్పుడు మీ ఛానల్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారా? మీరు ఒక్కలేనా? ఉంటారండి, 5 మెంబర్స్ దాకా ఉన్నాం మేము. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో 5 మెంబర్స్ ఉన్నారు కదా, 5 మెంబర్స్ కి రోజంతా ఇట్లా 8 hours కోసం మొత్తం చెప్తానే ఉండాలన్నట్టు ఉంటుందా? 5 మెంబర్స్ 3 షిఫ్ట్స్ లోనూ చేస్తాం. అచ్చా, అలా బ్యాలెన్స్ అవుతుంది. రొటేషన్ బేసిస్ లో అన్నమాట. వీటిలో ఏదైనా క్రైటీరియా ఉంటుందా మ్యామ్? మీ 5 మెంబర్స్ వాయిస్ ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఆల్ ఆర్ ఫీమేల్స్, ఆల్ ఆర్ మేల్స్? డిఫరెంట్ గానే ఉంటాయి వాయిస్ ఓవర్స్. ఓకే, ఒక ఫీమేల్, 2 మేల్స్ అలాగా. ఓకే, న్యూస్ ప్రెజెంటేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గానే ఉంటుందండి. డిఫరెంట్ మాడ్యులేషన్ ఉంటుంది న్యూస్ చెప్పే విధానం. అది ఉంటే ఓకే, వాయిస్ బాగుండి ఉచ్చారణ అది అన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్ అనేది బాగానే ఉంటుంది. నైస్ మ్యామ్, నైస్ మీటింగ్ యూ.